దయచేసి వేదిక ముందున్న వాళ్ళందరూ కూడా సైడ్ వెళ్ళాలి. దయచేసి కొంచెం క్లియర్ చేయండి. పార్టీ మహిళా నాయకురాలు సఫాన ఉమామహేశ్వర గారి వేదిక రామకృష్ణ సంస్థగా కోరుచున్నాం. దయచేసి స్టేజ్ క్లియర్ చేయండి. వేదికని క్లియర్ చేయవలసిందిగా కోరుచున్నా. బొకే ఇచ్చేసిన వాళ్ళు తీసుకోండి దయచేసి. మరి కాసేపట్లో ప్రమాణ స్వీకార మహోత్సవం ప్రారంభమవుతుంది. దయచేసి అక్కడ రెండు వైపులా ఏదైతే ఉందో దయచేసి ఆపండి బౌన్సర్స్. జనసేన పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శులు సంతోష్ పండా, యూపీ రాజు గారి, కొల్ల జయరాం గారు వేదికను అలంకరించవలసిందిగా కోరుచున్నారు. చిత్తశుద్ధి కలిగినటువంటి ఏకైక నాయకుడు ఎవరైనా ఉన్నారంటే శ్రీ తెలంగాణ పవన్ కళ్యాణ్ గారు. కళ్యాణ్ గారి తాలూకా ఆశీర్వాదంతో ఆయన అంతే అందుకని ఓకే అమ్మా.
మన డాక్టర్ విశ్వక్షేమ వచ్చేల నియోజకవర్గ ఇన్ఛార్జ్, అట్లనే నియోజకవర్గ జిల్లా నాయకులుగా ఉన్నటువంటి వారందరూ కూడా జనసేన పార్టీ తరఫున సత్కరించేందుగా కోరుతా ఉన్నాను. కొరికాన రవికుమార్ అనే నేను శ్రీకాకుళం పట్టణాభివృద్ధి సంస్థ అధ్యక్షులుగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉత్తర్వుల మేరకు నియమించబడిన నేను నా పదవి నందు ప్రభుత్వ నియమాలకు లోబడి శ్రద్ధతో నాకు అప్పగించిన పదవిని మరియు కర్తవ్యమును శ్రద్ధాసక్తులతో నిర్వహిస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేయుచున్నాను. నమ్మకం ఉంచి ఈ ప్రతిష్టాత్మకమైన శ్రీకాకుళం అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ చైర్మన్ గా పదవి బాధ్యతలను నన్ను నియమించిన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారికి, గౌరవ ఉప ముఖ్యమంత్రి వర్యులు కొణిదెల పవన్ కళ్యాణ్ గారికి నేను ధన్యవాదములు తెలియజేసుకుంటున్నాను. వారు నాపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకోవడానికి నా సాయశక్తిలా ప్రయత్నిస్తానని నేను ఈ సభాముఖంగా మాట ఇస్తున్నాను. నా బాధ్యతల నిర్వహణకు ఆదర్శం దిశ అంతా పవన్ కళ్యాణ్ గారి వర్కింగ్ స్టైలే. అదే స్టైల్లో పనిచేసుకుందాం. వారి ప్రేరణతో సుడాని అవినీతి రహిత అత్యంత పారదర్శకంగా ఆదర్శమైన సంస్థగా తీర్చిదిద్దడానికి నా సాయశక్తిలా ప్రయత్నిస్తాను. శ్రీకాకుళం జిల్లా అంటే వెనుకబడిన జిల్లా అని గుర్తింపు ఉంది. నచ్చని విషయం అది. ఈ అభిప్రాయాన్ని మార్చి అభివృద్ధి చెందిన ప్రాంతంగా మార్చే క్రమంలో మీ అందరి సహకారంతో మన గౌరవ శాసనసభ్యులు, మన గౌరవ మంత్రివర్యులు, మన కేంద్ర మంత్రివర్యులు రామ్మోహన్ నాయుడు గారు, మన రాష్ట్ర మంత్రివర్యులు అచ్చెన్నాయుడు గారు అందరి సహకారంతో ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్తానని ఈ సభాముఖంగా తెలియజేసుకుంటున్నాను. మనకు ఉన్న అవకాశాలను, వనరులను ప్రణాళికాబద్ధంగా వినియోగించుకొని రాబోయే తరాలకి అవసరమైన రీతిలో మన పట్టణ ప్రాంతాన్ని అభివృద్ధి చేయడంలో మీ అందరి సహకారాన్ని కోరుతూ, మీ సూచనలు సలహాలను గౌరవిస్తూ మనం అందరం కలిసి ముందుకు వెళ్దామని అందరినీ నేను కోరుకుంటున్నాను. సార్, ఈ అవకాశం ఇచ్చిన పిసిని చంద్రమోహన్ గారికి, గౌరవనీయులు రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారికి, గౌరవ ఉప ముఖ్యమంత్రి వర్యులు పవన్ కళ్యాణ్ గారికి ధన్యవాదాలు చెబుతూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ.